అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చకాడు చేయగల శక్తి గలది. మీ మీద, మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయము. అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు ఈ రాశి వారు మాత్రము స్త్రీ నుండి ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉండడానికి మెడలో హనుమాన్ రక్షా యంత్రం ధరించడం వల్ల మేలు కలుగుతుంది. ఇక సూర్య నమస్కారాలు చేయటం వలన శుభప్రదంగా ఉంటుంది. కుటుంబంతో మంచి సమయం గడిపే ప్రయత్నాలకు సిద్ధమవుతూ ఉంటారు. ప్రియమైన వారితోటి ప్రేమ వ్యవహారాల్లో వచ్చే దూరాన్ని తొలగించడానికి కూడా ప్రయత్నాలు కొనసాగిస్తారు. జీవితంలో కొంచెం సంతృప్తి చెందడం చాలా అవసరం. స్వార్థపూరిత స్నేహితులు మరియు బంధువుల నుండి ఈరోజు దూరంగా ఉండండి. ఇచ్చినటువంటి అప్పు మీకు తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలలో వచ్చే దూరాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేయండి. జీవిత భాగస్వామితోటి ప్రతిదీ కూడా మరి మంచి విషయాల గురించి మాత్రమే ఆలోచించండి. ఈరోజు గొడవలు జరగకుండా చూసుకోండి. చిరాకును తొలగించండి. సహనం మరియు సంయమనం అనేది ఈరోజు మీరు ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని ఈరోజు ఆకర్షితులై మీ వైపు చూస్తూ ఉంటారు. ఈరోజు మీకు మీ నుండి ఏది వస్తే కూడా మీ నోటి నుండి దానినే అంగీకరించి శిరసావహిస్తారు. మీ పల్లె గౌరవం కూడా రెండు కూడా మరి ఈ రోజు ప్రభావితం అవుతాయి. కష్టతరమైనటువంటి పరిస్థితుల నుండి చక్కగా బయటపడతారు. మీ ఆశయాలు కేవలం ఆలోచనలలో కాకుండా మీరు కార్యరూపంలో పెట్టే అవకాశాలు కూడా చేస్తారు. మతపరమైన ప్రయాణం సంబంధాల్లో పారదర్శకత అనేది ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు సహోద్యోగులను ప్రతికూలంగా ప్రభావితం చేయండి. క్యాటరింగ్ ను ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్య సంబంధ విషయాలు నిర్లక్ష్యాన్ని నివారించండి. ఉత్సాహం ధైర్యాన్ని పెంచుతుంది. అందరితో కూడా మంచి స్నేహ సహకారాన్ని కొనసాగించండి. వ్యవస్థపై దృష్టి పెట్టండి. కెరీర్ వ్యాపారం అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయకుండా ఉండాలి. సమయం ప్రకారము మీరు ఈ రోజు నిర్వహించాలి. తయారీకి మించి కదలాలి. అడ్డంకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్వీకుల వ్యాపారాల్లో ప్రభావవంతంగా ఉంటారు. క్యాటరింగ్, వస్త్రధారణలో కూడా మీకు మంచి జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా ఉంటారు. ధైర్యంతో పనులు చేస్తారు. సహనం అనేది మీలో పెరిగిపోతుంది. గౌరవ భావాన్ని కొనసాగిస్తారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో ఆనందం పెరిగే అవకాశాలు ఉన్నాయి. చిరస్మరణీయ క్షణాలు సృష్టించబడతాయి. మనసు సంతోషంగా ఉంటుంది. ఈరోజు సమయ స్ఫూర్తిని నిర్వహించాలి. కాలానుగుణ జాగ్రత్త పెరుగుతుంది. ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలలో చురుకుగా ఉంటారు. ఈరోజు చింతించే విషయాలను దూరంగా ఉంచండి. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి. దోష నివారణ జరుగుతుంది. దీర్ఘకాలిక లక్ష్యాలకు సాయం చేయడంలో మీరు విజయవంతులు అవుతారు. జాబితాను తయారు చేసి తయారీకి మించి కదిలే అవకాశాలున్నాయి. విశ్వాసం బలోపేతం అవుతుంది. వాణిజ్య ప్రయత్నాలు మెరుగ్గా ఉంటాయి. ఈరోజు వివిధ విషయాలు ముందుకు తీసుకుని నడుస్తారు. అధికారులకు సులభంగా మద్దతు లభిస్తుంది. చర్చల్లో మెరుగ్గా ఉంటారు. రిస్క్ తీసుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు బలోపేతం చేయబడతాయి. సమర్పణకు అవకాశాలు పెరుగుతాయి. ధైర్యం మరియు శౌర్యం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్ద లక్ష్యాన్ని సాధిస్తారు. ప్రతిపాదనలు స్వీకరించబడతాయి. సీనియర్ పబ్లిక్ భాగస్వాములుగా ఉంటారు. స్నేహితులు ధైర్యాన్ని పెంచుతారు. ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఉత్తమ ప్రయత్నాలకు ప్రేరణ లభిస్తుంది. కాంటాక్ట్ డైలాగ్ ఉంటుంది. బాగా పనులు చేస్తారు. కెరీర్ వ్యాపారంలో కూడా మీకు చాలా మెప్పు పొందే అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మరి ఓపికగా ఉండాలి. సంబంధాలు బలపడతాయి. బంధువులతో సౌకర్యవంతంగా ఉంటారు. పరస్పర సంభాషణను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. బాధ్యత తీసుకోవడంలో ముందుకు నడిచడం అవకాశం అవుతుంది. లావాదేవీలలో స్పష్టత వస్తుంది. బాధ్యతతో పరస్పర చర్యను పెంచుకుంటారు. నిపుణులు మరియు సీనియర్లతోటి సమావేశం ఉండే అవకాశం కూడా ఉంది. మీ ప్రవర్తన ఈరోజు చాలా ప్రభావవంతంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలు ఉంటాయి. ఆధునిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. మరియు ప్రవర్తనలో కూడా ఈరోజు పాజిటివిటీ అనేది రావడం సంభవమవుతుంది. లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా మారుతాయి. నైతిక విలువలకు ప్రాముఖ్యత లభిస్తుంది. ఉత్తమ వ్యక్తులు కూడా కలుస్తారు. వారి వల్ల మీకు విజయం సాధించటం సాధ్యమవుతుంది. సామాజిక కార్యకలాపాలు వేగవంతమవుతాయి.
అవుతాయి. సోదరులతోటి పరస్పర చర్యను పెంచుకుంటారు. వాణిజ్య విస్తారమైన అవకాశాలు ఉంటాయి. ధైర్యం, అధికారం మరియు విశ్వాసాన్ని పొందగలుగుతారు. చుట్టుప్రక్కల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సంబంధాలలో ఆనందం పెరుగుతుంది. వ్యక్తిగత విషయాలలో విజయం సాధించడం సాధ్యమవుతుంది. ప్రేమ విషయంలో ఈ రోజు మీకు ఆటంకాలు తొలగించబడతాయి. ఆరోగ్యం, నైతికత విషయానికి వస్తే దినచర్యను మెరుగ్గా ఉంచుకోవాలి. యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయాలి. వ్యవస్థపై శ్రద్ధ కలిగి ఉండాలి. వివిధ సందర్భాలలో సున్నిత తత్వాన్ని కొనసాగించాలి. ఆనందం యొక్క కమ్యూనికేషన్ పెరిగే అవకాశాలున్నాయి. కావలసిన సమాచారాన్ని పొందవచ్చును. వివిధ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. కార్యాలయాలలో సమయం అనేది అందించాలి. బాధ్యతతోటి వ్యవహరించాలి. సమానమైన వ్యక్తులు భాగస్వాములుగా వస్తారు. ఈరోజు బంధువులకు దగ్గరగా ఉంటారు. సంప్రదింపు సంభాషణపై ఆసక్తి కలిగి ఉంటారు. వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. బాధ్యతాయుతంగా ఉంటారు. సామాజిక కార్యకలాపాలు వేగవంతమవుతాయి. సోదరులతోటి పరస్పర చర్యను పెంచుకుంటారు. ఈరోజు ధైర్యం మరియు అధికారం రెండు కూడా పెరిగే అవకాశాలున్నాయి. వివిధ ప్రయత్నాలలో మెరుగ్గా ఉంటారు. ముందుకు సాగడం వల్ల మేలు కలుగుతుంది. ప్రయోజనాల విషయానికి వస్తే పని రంగంలో ధైర్యం ఉండవచ్చును. సహకార సంస్థల వస్త్రధారణలో కూడా మీకు ఈరోజు మంచిగానే ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో ప్రణాళికలు వేగవంతంగా కొనసాగే అవకాశాలు లభిస్తాయి. నిర్ణయ సామర్థ్యం పెరిగిపోతుంది. రిస్క్ తీసుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. మనసు సులభంగా ఈరోజు మనసులో ఉన్న విషయాలను బయటపెట్టే అవకాశాలున్నాయి. ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది. భార్య భర్తలకు కూడా ప్రేమ పెరిగే అవకాశాలున్న పనిపై దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విశ్వాసం మీలో పెరిగిపోతున్న ఆనందం మరియు శాంతి నెలకొని ఉంటుంది. ఈరోజు రాశి వారికి లక్కీ సంఖ్య 73, లక్కీ కలర్ అయితే మరి బంగారు. పరిహారంలో మరి ఈ రోజు రాశివారి పసుపు రంగు వస్త్రంలో పసుపు కొమ్మును ఉంచి నల్ల బియ్యం వేసుకుని మూట కట్టి ఆ మూట ఇంటి గుమ్మం ముందు వేలాడదీయుట కారణంగా దోషాలన్నీ తొలగించబడి శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.